రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, మంత్రులకు కూడా ఎమ్మెల్యేలు చెప్తారు, మంత్రులకు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయి లీడర్లు, మండల స్థాయి లీడర్లు, లేకపోతే నియోజకవర్గ స్థాయి లీడర్లు, జిల్లా స్థాయి లీడర్లు మంత్రులకు పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తారు. మా ఊళ్ళే రైతులందరూ వ్యతిరేకంగా ఉన్నారు, మా ఊళ్ళే మహిళలు వ్యతిరేకంగా ఉన్నారు, మా ఊళ్ళో కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది అవుతుంది, మా ఊళ్ళే డబుల్ బెడ్రూమ్ రాలేదు, మా ఊళ్ళే ఏదేదో సమస్యలు మంత్రి దృష్టికి తీసుకుపోతారు కదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా లీడర్లైనా. సో మంత్రులకు చాలామంది లీడర్లు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి సమస్యనట ఒకటి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం, రెండోది రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం. అసలు ధాన్యం కొంటలేరు, వడ్లు మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది అవుతున్నాయి, వడ్లు తడిసిపోతున్నాయి వర్షం వస్తే, అంత ఆగమాగం పరుస్తున్నది. కాబట్టి ఫస్ట్ వడ్లు కొనాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ రైతులది. రెండోది రైతు భరోసా ఇమీడియట్లీ అకౌంట్లో రిలీజ్ చేయాలన్నది రైతులకు సంబంధించిన రెండో డిమాండ్. అయితే ఇంకో విషయం ఏంటంటే మంత్రులు రేవంత్ రెడ్డికి చెప్పిరట రెండు అంశాలు. ఒకటి ధాన్యం కొనాలనేటటువంటి ఒక అంశం పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది ప్రభుత్వం పైన, రెండోది రైతు భరోసా ప్రభుత్వం ఇస్తలేరనే వ్యతిరేకం ఉన్నది. ఈ రెండు వ్యతిరేకత రైతుల దగ్గర నుండి ప్రభుత్వానికి వస్తున్నది. కాబట్టి ఈ రెండు క్లియర్ చేస్తేనే మన ప్రభుత్వానికి కొంత పాజిటివ్నెస్ ఉంటుంది అనేది మంత్రులు కూడా ముఖ్యమంత్రి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా క్యాబినెట్ మీటింగ్లో మంత్రులతో చెప్పినట్టు ఎట్టి పరిస్థితులలో ధాన్యం కొనాల్సిందే, వెనుకడికి వేయొద్దు, ఏదేమైనా ధాన్యం కొనుగోలు చేయండి, అవసరం అనుకుంటే ఇక్కడ నుండి వేరే స్టేట్ కన్నా ఎగుమతి దిగుమతి చేద్దాం, కానీ కొనాల్సిందే రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పినట్టు అధికారులతో కూడా ధాన్యం ఎట్టి పరిస్థితుల్లో కొనాలి, మొత్తం మన ప్రభుత్వమే కొనాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు అనేది వినబడుతున్నటువంటి అంశం. రెండోది రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం. సో మంత్రులు ఓపెన్ అప్ అయ్యారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిరట రైతు భరోసా చేయకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయ్యేటట్టున్నది. ఎందుకంటే రాబోతున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే రైతులే వేస్తారు, రైతులు పాజిటివ్ లేకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు రైతులు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అనుకుంటే రైతులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 1 కోటి మంది రైతులు ఉన్నారు. మరి 1 కోటి మంది రైతులు ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజే కదా. 1 కోటి మంది రైతులు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఓట్లు వేయరు అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పడాల్సినటువంటి ఓట్లన్నీ కథమైనట్టే కదా. కాబట్టి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నతాధికారులకు చెప్పినట్టు వ్యవసాయ శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్పిరట రైతు భరోసా ఇదే నెలలో రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచన చేసిరట. మరి ఈ నెలలో అంటే ఆల్రెడీ ఇలా 24, 25 ఇలా డేటు 25వ తారీఖు అనుకుంటా, 25 ఇవ్వాల. మరి ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? ఇంకో 4-5 రోజులు అయితే ఈ నెల అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇదే నెలలో మరి ఆఖరి వారంలో రైతు భరోసా అకౌంట్లో రిలీజ్ చేయాలనేటటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి మంత్రులతో చెప్పిండట.